ఇప్పుడు వేరియబుల్ డిక్లరేషన్ గురించి మనం తెలుసుకుందాం. మనం వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు సపోజ్ మనం వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం, ఇంట్ ఎక్స్ అని డిక్లేర్ చేసాం. మనం వేరియబుల్ ఎక్స్ని వేరియబుల్గా డిక్లేర్ చేసినప్పుడే వెంటనే ఆటోమేటిక్గా ఎక్స్కి ఒక మెమరీ లొకేషన్ అనేది క్రియేట్ అవుతుంది, మెమరీని ఎలికేట్ చేస్తుంది కంపైలర్. అర్థమవుతుందా? మనం ఏ వేరియబుల్ తీసుకున్నా, ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నా సరే వేరియబుల్ని తీసుకున్న వెంటనే ఆటోమేటిక్గా ఆ వేరియబుల్ కంటూ ఒక మెమరీ లొకేషన్, ఒక మెమరీని ఎలికేట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా సి కంపైలర్ అనేది. సి అనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే మనం వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు వేరియబుల్ డిక్లేర్ చేసిన వెంటనే దానికంటూ ఒక మెమరీ స్పేస్ని, ఒక మెమరీని ఎలికేట్ చేస్తుంది కంపైలర్ అనేది. ఓకేనా? ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. వేరియబుల్ డిక్లరేషన్ ఇన్ సి టెల్స్ ద కంపైలర్ అబౌట్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది వేరియబుల్ విత్ ద గివెన్ నేమ్ అండ్ ది డేటా టైప్. అంటే మనం సి ఏమంటుందంటే, సిలో మనం వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు ఏ డేటాని ఇస్తామో ఆ డేటాని, ఆ వేరియబుల్ యొక్క పనితీరుని సి కంపైలర్కి అర్థం చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఎక్స్టెన్షన్ అర్థమవుతుందా? సి లాంగ్వేజ్కి దాని యొక్క పనితీరుని తెలియజేస్తుంది. ఆ వేరియబుల్ ఏ డేటా టైప్ కలిగి ఉంది, ఆ వేరియబుల్లో ఏ డేటా ఉంది, ఆ వేరియబుల్ యొక్క ఏ డేటా టైప్ కలిగి ఉంది, అలాగే ఆ వేరియబుల్లో ఏ డేటా ఉన్నది అనేది ఆ యొక్క పనితీరుని అనేది సి కంపైలర్ అనేది తెలియజేస్తుంది. అలాగే చెప్పాను కదా ఆల్రెడీ మీకు, వెన్ ద వేరియబుల్ ఈజ్ డిక్లేర్డ్ కంపైలర్ ఆటోమేటిక్లీ ఎలికేట్స్ ది మెమరీ ఫర్ ఇట్. ఇప్పుడు అర్థమైందా? మనం ఇంట్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం, ఇంటికి ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఆల్రెడీ దీనికి ఒక మెమరీ స్పేస్ అనేది ఎలకేట్ అవుతుంది అనమాట. సపోజ్ ఈ మెమరీ స్పేస్ అడ్రస్ అనేది 1010, ఈ యొక్క మెమరీ స్పేస్ యొక్క అడ్రస్ అనేది 1010. మనం ఇంట్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నప్పుడు మెమరీలో ఎక్స్ కంటూ ఒక మెమరీ లొకేషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు సింటాక్స్ ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు సింటాక్స్ చేద్దాం. సింటాక్స్ ఏంటి అంటే వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి. ఇప్పుడు సింటాక్స్ చేద్దాం. డేటా టైప్ నేమ్, అలాగే వేరియబుల్ 1, వేరియబుల్ 2, వేరియబుల్ 3 అండ్ సో ఆన్. ఓకేనా? మనం డేటా టైప్ తీసుకోవాలి. ఆ డేటా టైప్కి మనం ఎన్ని వేరియబుల్స్ అయినా సరే అజైన్ చేసుకోవచ్చు, ఎన్ని వేరియబుల్స్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది సింటాక్స్ అనమాట. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తారో సింటాక్స్ బట్టి ఫాలో అవుతాం. ఫస్ట్ ఏం తీసుకోమన్నా డేటా టైప్ నేమ్. సపోజ్ ఇంట్ అనే డేటా టైప్ తీసుకున్నాం. సో వేరియబుల్ తీసుకోవాలి. తర్వాత ఏంటి, స్పేస్ ఇచ్చి ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం. తర్వాత కామా పెట్టాను, వై అనే వేరియబుల్ తీసుకున్నాం, మళ్ళీ కామా పెట్టాను, జెడ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇలాగా మనం ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట. ఇలాగా మనం వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటాం అనమాట. తర్వాత ఫ్లోట్ తీసుకున్నా, ఫ్లోట్కి కూడా ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. తర్వాత క్యార్ తీసుకున్నా, దీనికి కూడా వై అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇలా డిక్లేర్ చేయాలన్నమాట. ఇలా సెమీకోలంతో ఎండ్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? సెమీకోలంతో ఎండ్ చేస్తేనే ఆ లైన్ ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా? క్యార్. అలాగే వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు అయితే వేరియబుల్కి ఆల్ఫాబెట్స్ స్టార్టింగ్ లెటర్ ఆల్ఫాబెట్ అయ్యి ఉండాలి, లేదా స్పెషల్ సింబల్ అండర్ స్కోర్ అయినా ఉండాలి. మిగతా ఏ స్పెషల్ క్యారెక్టర్ కూడా వేరియబుల్గా తీసుకోవడానికి వీలు కాదు, ఇన్వాలిడ్. వేరియబుల్గా డిక్లేర్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఆల్ఫాబెట్ అయినా ఉండాలి, అయితే ఏదైనా క్యాపిటల్ ఆర్ స్మాల్ లెటర్ ఏదైనా పర్లేదు. అండ్ ఓన్లీ ఎక్సెప్ట్ అండర్ స్కోర్ తప్ప ఇంకే స్పెషల్ క్యారెక్టర్ని కూడా వేరియబుల్గా మనం డిక్లేర్ చేయలేము. అర్థమవుతుందా? ఎర్రర్ వస్తుంది. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అండర్ స్కోర్ ఎక్స్ ఇలా తీసుకోవచ్చు, అండర్ స్కోర్ ఇలా తీసుకోవచ్చు, అంతేగాని ఇలా తీసుకోవడం కావదు. అర్థమవుతుందా? ఇంటూ అండర్ స్కోర్ కార్తిక్ అని వేరియబుల్ తీసుకున్నాను నేను. తర్వాత అండర్ స్కోర్ పీకే అని వేరియబుల్ తీసుకున్నాను. అంతేగాని ఇంట్ అని ఇచ్చేసి మనం స్టార్ పి అని పెడితే అవ్వదు వేరియబుల్గా. అర్థమవుతుందా? అలాగే ఇంట్ అని ఇచ్చేసి కే అని పర్సెంటేజ్ ఇచ్చేసి కే అని ఇస్తే అది వేరియబుల్గా డిక్లేర్ అవ్వదు. ఎందుకంటే ఇది స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఒక్క అండర్ స్కోర్ తప్ప స్పెషల్ సింబల్స్ ఏవి యూజ్ చేయడం కావదు. అలాగే వేరియబుల్లో స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా మస్ట్ అండ్ షుడ్గా ఆల్ఫాబెట్ అయి ఉండాలి, అయితే క్యాపిటల్ అయి ఉండాలి, స్మాల్ అయి ఉండాలి.
ఏదైనా పర్లేదు. ఓకేనా, అర్థమవుతుందా? ఇప్పుడు సపోజు ఇంట్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం. వ్యాలిడా ఇన్వాలిడా? వ్యాలిడ్. ఇంటుకు ఎక్స్ అనే వేరియబుల్ ఇంటూ డేటా టైప్ సరిపోయింది కదా. ఇప్పుడు అలాగే ఇంట్ అని తీసుకున్నాను అండర్ స్కోర్ ఎక్స్. వ్యాలిడా ఇన్వాలిడా? వ్యాలిడ్. ఇప్పుడు అలాగే ఇంటూ ఎక్స్ అండర్ స్కోర్ వై. వ్యాలిడా ఇన్వాలిడా వేరియబుల్? వ్యాలిడ్. ఎందుకు? మనం వేరియబుల్లో అండర్ స్కోర్ అని తీసుకోవచ్చు, ఆల్ఫాబెట్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఇంటూ ఇలా తీసుకోవచ్చా? తీసుకోకూడదు. వేరియబుల్ కాదు, ముందు డేటా టైప్ ఉండాలి, తర్వాత వేరియబుల్ ఉండాలి. ఇది ఇన్వాలిడ్. తర్వాత జెడ్ ఇంట్, వేరియబుల్ జెడ్ ముందు ఉంది, ఇంట్ ఇక్కడ ఉంది, ఇన్వాలిడ్. ఎప్పుడైనా సరే డేటా టైప్ తర్వాత వేరియబుల్ ఉండాలి. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, డేటా టైప్ ఫస్ట్ డేటా టైప్ ఇవ్వాలి. ఏ డేటా టైప్ అయినా ఫ్లోట్ కానీ, ఇంట్ కానీ, కౌంట్ కానీ, డబుల్ కానీ ఏదైనా సరే ఫస్ట్ డేటా టైప్ ఇచ్చిన తర్వాతే వేరియబుల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇంటూ 5x. వ్యాలిడ్ ఇన్వాలిడ్? ఇన్వాలిడ్. ఎందుకంటే స్టార్టింగ్ లెటర్ అయితే ఆల్ఫాబెట్ అయి ఉండాలి లేదా అండర్ స్కోర్ అని ఉండాలి. ఇక్కడ 5 ఉంది, ఇన్వాలిడ్. ఇంటూ ఎక్స్ 5. వ్యాలిడ్ ఇన్వాలిడ్? వ్యాలిడ్. ఎందుకు? స్టార్టింగ్ లెటర్ వేరియబుల్ అనేది ఆల్ఫాబెట్ ఉంది, వ్యాలిడ్. ఓకేనా? ఇంటూ పర్సంటేజ్ జెడ్ ఆల్ఫాబెట్ ఇది వేరియబుల్ వ్యాలిడా ఇన్వాలిడా? ఇన్వాలిడ్. ఎందుకు? ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ యూస్ చేసాం. వేరియబుల్స్లో మనం ఎప్పుడూ కూడా స్టార్టింగ్ లెటర్ అండర్ స్కోర్ అయినా ఉండాలి లేదా ఆల్ఫాబెట్ క్యాపిటల్ అయినా ఉండాలి, స్మాల్ అయినా ఉండాలి. ఇంకెన్ని స్పెషల్ క్యారెక్టర్స్ యూస్ చేయడానికి లేదు. నెంబర్స్ కానీ డిజిట్స్ కానీ ఏవి కూడా యూస్ చేయడానికి లేదు. ఓకేనా? వేరియబుల్ మనం ఎలా డిక్లేర్ చేయాలో మీకు ఐడియా వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ వేరియబుల్ అసైన్మెంట్. ఓకేనా? వేరియబుల్ అసైన్మెంట్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సెకండ్ వన్ వేరియబుల్ అసైన్మెంట్ గురించి తెలుసుకుందాం. మనం వేరియబుల్ని అసైన్ చేయాలంటే మనం ఒక ఆపరేటర్ని తీసుకోవాలి. ఆ ఆపరేటర్ నేమే ఈక్వల్ సైన్, అంటే ఈక్వల్ అనే సింబాల్ని ఈక్వల్ సింబాల్ని యూజ్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వేరియబుల్లోకి ఇంకో వేరియబుల్ వాల్యూని అసైన్ చేయాలనుకోండి, మధ్యన ఒక ఆపరేటర్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఆ ఆపరేటరే ఈక్వల్. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ అసైన్మెంట్ వాల్యూస్ క్యాన్ బి అసైన్డ్ టు ఏ వేరియబుల్స్. ఏదైనా వాల్యూని కానీ అదే ఒక వేరియబుల్లో ఉన్న ఇంకో వేరియబుల్ వాల్యూని అసైన్ చేయాలంటే ఓకేనా, వాల్యూస్ క్యాన్ బి అసైన్ టు వేరియబుల్స్లోకి యూజింగ్ ది అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేయాలన్నమాట. ది అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ద సింగిల్ ఈక్వల్ టు సైన్. అర్థమైందా? సింగిల్ ఈక్వల్ టు సైన్. ఈక్వల్ టు అనే ఆపరేటర్ని తీసుకోవాలి. మనకి మొత్తం ఆపరేటర్స్ గురించి చెప్తాను. ఆపరేటర్స్ గురించి మనకి మినిమం ఒక 5-6 క్లాసులు అవుతాయి. 8 ఆపరేటర్స్ ఉంటాయి. ఆ 8 ఆపరేటర్స్ గురించి కూడా చెప్తాను. అందులో ఒక ఆపరేటరే ఈక్వల్ టు అనమాట. అసైన్ ఆపరేటర్ అంటారు దీన్ని. ఓకేనా? ఇప్పుడు మనం వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయాలంటే ఈ ఆపరేటర్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఎలాగా? సింటాక్స్ చూద్దాం ఫస్ట్. సింటాక్స్ ఏంటి? వేరియబుల్ నేమ్ ఆపరేటర్ అసైన్ ఆపరేటర్ ఈక్వల్ పెట్టి అప్పుడు ఎక్స్ప్రెషన్ అని అనుకోవచ్చు, ఈక్వేషన్ అని అనుకోవచ్చు, వాల్యూ అని అనుకోవచ్చు, అక్కడ ఏదైనా అనుకోవచ్చు. ఎక్స్ప్రెషన్. ఓకేనా? అది ఎలాగా? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్ డేటా టైప్ తీసుకోను సి A+B ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. ఈ ఎక్స్ప్రెషన్ ఓకేనా? చూసారా? సిలోకి ఏ వాల్యూను బి వాల్యూను ప్లస్ ఆపరేటర్ ఈ యొక్క వాల్యూని సిలోకి పంపిస్తున్నాం అనమాట. అర్థమవుతుందా? అసైన్ A+B వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ వాల్యూని సిలోకి అసైన్ చేస్తున్నాం. దీని ద్వారా అసైన్ ఆపరేటర్ ద్వారా. అర్థమవుతుందా? ఇప్పుడు సిలో వాల్యూ ఉంటుంది, ఏలో వాల్యూ ఉంటుంది. ఏలో ఉన్న వాల్యూని సికి అసైన్ చేస్తాను అనమాట. అర్థమవుతుందా? దీన్నే అసైన్ ఆపరేటర్ అంటారు అనమాట. దీన్నే వేరియబుల్ అసైన్మెంట్ అంటారు. అలాగే ఇప్పుడు A = 10, B = 20, C = A+B
అర్థమవుతుందా? ఈ సిలోకి ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ ఎంత 20, ఈ రెండింటిని యాడ్ చేసి సిలోకి పంపిస్తాను అనమాట. అజైన్ చేస్తాను, సికి అజైన్ చేస్తాను. అప్పుడు సి వాల్యూ ఎంత అవుతుంది? 30 అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు సపోజు దీన్ని ఇంకా ఎలా చేయకూడదు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు సపోజు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ఇలాగ ఇవ్వకూడదు. ముందు వేరియబుల్ ఉండాలి, తర్వాత ఎక్స్ప్రెషన్ ఉండాలి. సింటాక్స్ ఏముంది? ఫస్ట్ వేరియబుల్ నేమ్ అజైన్ టు ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఉంది, తర్వాత వేరియబుల్ ఉంది. ఇది ఇన్వాలిడ్ అనమాట. ఇట్లా చేయకూడదు. ఇలాగైతే ఎర్రర్ వస్తుంది. ఇది దిస్ కేస్ ఆఫ్ ఎర్రర్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది అనమాట. సపోజ్ తర్వాత ఇలాగా ఉండకూడదు. అర్థమవుతుందా? ఇవి ఎక్స్ప్రెషన్స్ అనమాట. వాల్యూని అజైన్ చేయడానికి అవ్వదు, ఓన్లీ ఇవి ఎక్స్ప్రెషన్స్. అయితే ఈ వాల్యూని ఇందులో స్టోర్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఏదైనా వన్ వేరియబుల్ ఉండాలి, ఇంకో వైపు ఎక్స్ప్రెషన్ ఉండాలి. అర్థమవుతుందా? ఇది ఇన్వాలిడ్ అనమాట. ఓకే, సింటాక్స్ ఏమంటుంది? వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్. ఓకేనా? మీకు చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తాను. అందులో సపోజ్ ఇంట్ ఏ 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాం, బి ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకున్నాం, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి తీసుకున్నాం. ఓకేనా? ఓకేనా? ఇలాగ ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఇంట్లో ఎన్ని వేరియబుల్స్ తీసుకోవచ్చు కదా? ఏ బీసీ అనే 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఏలోకి 10 అనే వాల్యూని స్టోర్ చేశాను, బీలోకి 20 అనే వాల్యూని అజైన్ చేశాను అనమాట. అంటే బీలోకి 20 అనే వాల్యూని పంపించాను, అజైన్ చేశాను. ఇప్పుడు సిలోకి ఏమంటాడు? ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏంటి? 10 ప్లస్ 20 ఎంత? 30. అది అందులోకి పంపిస్తాను, సిలోకి పంపించంటాడు. అంటే ఈ రెండు యాడ్ చేయగా వచ్చిన వాల్యూని సిలోకి అజైన్ చేయమంటాడు. అప్పుడు ప్రింట్ %d సి ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? 30 వస్తుంది అనమాట. చూసారా? అజైన్ ఈక్వేషన్ అనే ఈక్వల్ అనే ఆపరేటర్ని ఉపయోగించి వాల్యూని అజైన్ చేసాం. అర్థమవుతుందా? ఇలాగ వాల్యూ అజైన్ అవుతుంది అనమాట. ఈ ఆపరేటర్ మనం ఉపయోగించామంటే వాల్యూని అజైన్ చేస్తామని అర్థం. ఒక ఎక్స్ప్రెషన్లో కానీ, ఒక ఎక్స్ప్రెషన్ కానీ, ఒక వేరియబుల్ కానీ, ఒక వాల్యూని కానీ, ఒక వేరియబుల్లోకి వాల్యూని అజైన్ చేస్తున్నాం, పంపిస్తున్నాం, వాల్యూని స్టోర్ చేయమని చెప్తున్నాం. అర్థమవుతుందా? ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో ఉన్న వాల్యూని కానీ, డేటాని కానీ ఏదైనా అవ్వచ్చు, ఇందులో ఉన్న వాల్యూని, డేటాని ఈ వేరియబుల్లోకి స్టోర్ చేయమని పంపిస్తున్నాం. అర్థమవుతుందా? ఈ ఆపరేటర్ యూజ్ చేసామంటే దాని అర్థం అది. ఈక్వల్ అంటే ఏంటి? వాల్యూని అజైన్ చేస్తున్నాం. దట్ ఈజ్ వాల్యూ వేరియబుల్ అజైన్మెంట్. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. ఓకే, దీనికి కూడా సింటాక్స్ చెప్పాను కదా, వేరియబుల్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్. ఓకేనా? ఈ ఎక్స్ప్రెషన్లో ఉన్న డేటాని కానీ, ఎక్స్ప్రెషన్ కానీ సాల్వ్ చేసి ఆ వచ్చిన వాల్యూని ఇక్కడ ఉన్న ఏదైతే వేరియబుల్ ఉంటుందో ఆ వేరియబుల్లోకి స్టోర్ చేయమని పంపిస్తున్నాం, స్టోర్ చేయమంటున్నాం, అజైన్ చేయమంటున్నాం. అర్థమవుతుందా? ఈ ఈక్వల్ ఆపరేటర్ ఉపయోగించేసి ఈ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ ఉపయోగించామంటే వన్ ఎక్స్ప్రెషన్లో ఉన్న వాల్యూని వన్ వేరియబుల్లోకి పంపిస్తున్నామని అర్థం. ఓకేనా? క్లారిటీ వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు లాస్ట్ వన్ వేరియబుల్ ఇనిషియలైజేషన్. వేరియబుల్ ఇనిషియలైజేషన్ గురించి తెలుసుకుందాం. ఇనిషియలైజేషన్ అంటే వేరియబుల్కి ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేసేస్తాను అంటే పంపిస్తున్నాం. దాంట్లో ఒక వేరియబుల్లోకి ఒక వాల్యూని ఇనిషియలైజేషన్ చేస్తాను అంటే పంపిస్తున్నాం. ఆ వేరియబుల్లోకి ఒక వాల్యూని స్టోర్ చేయమని పంపిస్తున్నాం. దాన్ని ఇనిషియలైజేషన్ అంటారు. ఒక వాల్యూని ఇంజెక్షన్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనకి ఇంజెక్షన్ చేస్తారు చూడండి. ఏమవుతుంది? ఇంజెక్ట్ చేస్తాను, బాడీలోకి ఇంజెక్షన్ చేస్తున్నారు అనమాట. అంటే బాడీలోకి పంపిస్తున్నారు. అలాగే ఇనిషియలైజేషన్, వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటే ఒక వేరియబుల్కి, ఏదైనా ఒక వేరియబుల్కి ఒక మీనింగ్ఫుల్ వాల్యూని అజైన్ చేస్తున్నాం, పంపిస్తున్నాం, ఇనిషియలైజేషన్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఇక్కడ అదే అంటున్నాడు చూడండి. వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎ వేరియబుల్ ఈజ్ ద ప్రాసెస్ వేర్ ద యూజర్ అజైన్ some meaningful value to the variable. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది కదా, ఏదైనా ఒక మీనింగ్ఫుల్ సమ్ వాల్యూని వేరియబుల్లోకి ఇనిషియలైజేషన్ చేస్తున్నాం. అర్థమైందా? పంపిస్తున్నాం, స్టోర్ చేయమని చెప్తున్నాం. సింటాక్స్ అయితే మీకు సింటాక్స్ ఇస్తాను, అర్థమవుతుంది చూడండి. సింటాక్స్ ఏంటి?
డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అసైన్ వాల్యూని ఇనిషియలైజేషన్ చేస్తున్నాం, పంపిస్తున్నాం. వాల్యూ ఏదైనా మీనింగ్ఫుల్ వాల్యూ, ఇది సింటాక్స్ అనమాట. ఏదైనా డేటా టైప్ ఒకటి తీసుకోవాలి, వేరియబుల్ ఒకటి తీసుకోవాలి, అసైన్ ఆపరేటర్ ఉపయోగించి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా చూడండి. డేటా టైప్ ఏంటి? ఇంట్ అనే డేటా టైప్ తీసుకున్నా, ఒక వేరియబుల్ తీసుకుంటున్నా ఏంటి ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని దానికి అసైన్ ఆపరేటర్ ఉపయోగించి 10 పంపిస్తున్నా అనమాట. ఇంట్ అనే డేటా టైప్ తీసుకొని ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని అసైన్ వాల్యూని అసైన్ చేస్తున్నా, ఈ ఎక్స్లోకి వాల్యూని పంపిస్తున్నా అనమాట 10 అని. అలాగా ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అయ్యింది. దీని ఒక అడ్రస్ ఎంత పోను 1010 అనుకున్నాం. ఈ అడ్రస్ ఆఫ్ ఎక్స్ అనే మెమరీ లొకేషన్ క్రియేట్ అయింది. ఆ ఎక్స్లోకి వాల్యూని మనం ఎంత పంపిస్తున్నాం? 10 అనే వాల్యూని పంపిస్తున్నాం అనమాట. అర్థమైందా? వాల్యూను అసైన్ చేస్తున్నాం. ఇంట్ వై ఈజ్ ఈక్వల్ టు 20. అలాగే వై అనే వేరియబుల్ తీసుకున్నాం, దానికంటూ ఒక మెమరీ క్రియేట్ అయ్యింది. ఇది 1020 అనుకుందాం. దీనికంటూ ఈ వై అనే మెమరీ లొకేషన్లోకి వాల్యూని ఎంత స్టోర్ చేస్తున్నాం? 20 అని అసైన్ చేస్తున్నాం. ఇందులో ఎంత ఉంటుందో అప్పుడు 20 ఉంటుంది. ఒకవేళ ఇంటి జెడ్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఈ జెడ్ అనే వేరియబుల్కి ఒక మెమరీ క్రియేట్ అవుతుంది. 1030 అనే అడ్రస్తో ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ వాల్యూ అసైన్ చేయలేదు. వాల్యూ అసైన్ చేయకపోతే ఇందులో 0 ఉంటుంది అనుకోకండి. ఒక ఏదైనా గార్బేజ్ వాల్యూ ఏముంటుందో తెలియదు, సమ్ వాల్యూ ఏదో ఒక గార్బేజ్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. జిఆర్ అంటే గార్బేజ్ వాల్యూ. అందులో ఏదైనా మైనస్ పాజిటివ్ వాల్యూ ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూ వచ్చి ఉండొచ్చు. సి లాంగ్వేజ్ డిఫాల్ట్గా ఒక వాల్యూని అసైన్ చేసేస్తుంది దానికి. అదే మనం ఈ జెడ్ అనే వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేసాం మనకు 100 అని. ఈ 100 అనే వేరియబుల్, ఈ 100 వాల్యూ అనేది జెడ్లో స్టోర్ అవుతుంది. అప్పుడు గార్బేజ్ వాల్యూ పోయి అందులోకి 100 వస్తుంది అనమాట. అర్థమవుతుందా? మరోసారి చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఏ అని తీసుకున్నాం, ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఏకి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. దీని యొక్క మెమరీ అడ్రస్ 1040. ఇప్పుడు దీనికి మనం వాల్యూ ఏది అసైన్ చేయలేదు, ఎన్సలేజ్ వాల్యూని ఏది ఇవ్వలేదు. అప్పుడు అందులో ఈ మెమరీ లొకేషన్ ఏముంటుంది? ఎంటీకి అయితే ఉండదు, ఏదో ఒక సమ్ వాల్యూ ఉంటుంది. గార్బేజ్ వాల్యూ అంటారు దాన్ని. అది మైనస్లో ఉండొచ్చు, ప్లస్లో ఉండొచ్చు, ఇన్ఫైనైట్ ఏ వాల్యూ ఉంటుందో తెలియదు. అర్థమవుతుందా? ఏదో ఒక వాల్యూ ఉంటుంది. అయితే మనం ఏకి ఒక వాల్యూని అసైన్ చేసామనుకో, 200ని ఇచ్చాను అనుకో, ఏలోకి 200ని పంపిస్తాను. అప్పుడు ఈ గార్బేజ్ వాల్యూ పోయి అందులో 200 స్టోర్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఇదే ఇనిషియలైజేషన్ని మనం ఇలా చేసుకోవాలి. అర్థమవుతుందా? వాల్యూని ఇలా ఇనిషియలైజేషన్ చేయాలన్నమాట. కొన్ని కీవర్డ్స్ ఇస్తాను, ఓకేనా? ఒక 4 నోట్ పాయింట్స్ ఇస్తాను, మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ యాస్టీస్గా మన ఛానల్లో మీరు ఒక ఈజీగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత క్లియర్గా డెఫినేషన్స్తో కానీ ఎగ్జాంపుల్స్తో కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక 4 నోట్ పాయింట్స్ని ఇస్తాను, నోట్ చేసుకోండి, ఓకేనా? మీకు స్టార్టింగ్లో కొన్ని పాయింట్స్ చెప్పాను. ఏంటి? మనం వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు మాత్రం వేరియబుల్లో ఏమైనా ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్స్ ఉండొచ్చు. అర్థమవుతుందా? బట్ వేరియబుల్ స్టార్టింగ్ లెటర్ మాత్రం ఆల్ఫాబెట్ అయి ఉండాలి, ఎక్సెప్ట్ అండర్ స్కోర్ అయి ఉండాలి. అండర్ స్కోర్ తప్ప ఇంకే స్పెషల్ క్యారెక్టర్ని కూడా వేరియబుల్లో స్టార్టింగ్ లెటర్గా యూజ్ చేయకూడదు. అయితే వేరియబుల్ స్టార్టింగ్ లెటర్ ఆల్ఫాబెట్ అప్పర్ కేస్ అని అవ్వచ్చు, లోవర్ కేస్ అని అవ్వచ్చు, లేదా అండర్ స్కోర్ అయి ఉండాలి. మిగతా డిజిట్స్ కానీ, స్పెషల్ క్యారెక్టర్స్ కానీ, స్పెషల్ సింబల్స్ కానీ ఏవి యూజ్ చేయకూడదు అనమాట. ఓకేనా? అదే అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి చూడండి. వేరియబుల్ కెన్ హ్యావ్ ఆల్ఫాబెట్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్. వేరియబుల్స్లో ఏవైనా ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు. బట్ సెకండ్ పాయింట్ చూడండి. ఇప్పుడు ఏం చెప్పను? ఏ వేరియబుల్ నేమ్ క్యాన్ స్టార్ట్ విత్ ద ఆల్ఫాబెట్ అండ్ అండర్ స్కోర్ ఓన్లీ. వేరియబుల్లో స్టార్టింగ్ లెటర్ ఆల్ఫాబెట్ అయినా ఉండాలి, అండర్ స్కోర్ అయినా ఉండాలి. ఇంకా ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ, ఎనీ స్పెషల్ సింబల్స్ కానీ యూజ్ చేయడానికి లేదు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇట్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ డిజిట్. అది ఉందా? స్టార్టింగ్ డిజిట్తో వేరియబుల్ స్టార్ట్ చేయకూడదు, డిజిట్స్తో ఎప్పుడు కూడా వేరియబుల్ స్టార్ట్ చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ఇట్ వేరియబుల్ కెన్ హ్యావ్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్. ఇప్పుడు ఇంటనే డేటా తీసుకున్నాం. కార్తిక్ 1 అని తీసుకోండి వేరియబుల్, అవుతుంది. తర్వాత పీకే 2 అని తీసుకోను, అవుతుంది. తర్వాత పీకే అండర్ స్కోర్ ఐటీ అండర్ స్కోర్ టెక్నాలజీ అవుతుంది. చూసారా? అండర్ స్కోర్ తీసుకున్న మధ్యలో ఏవైనా ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. బట్ మళ్ళీ
అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటి, మధ్యన స్పేస్ ఉండకూడదు. ఇంట్ తీసుకున్నాం పీ స్పేస్ కే, ఇలాగా మధ్యన స్పేస్ ఉండకూడదు అనమాట. ఒక అర్థమవుతుందా? వైట్ స్పేస్ కెనాట్ యాక్సెప్ట్, ఓకేనా, వేరియబుల్గా యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ పాయింట్ అదే, నో వైట్ స్పేస్ ఇట్ అలౌడ్ విత్ ఇన్ ది వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్లో స్పేసెస్ ఉండకూడదు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తే చూడండి, ఇంట్ కార్తిక్ డార్లింగ్ అని తీసుకున్నా, ఇక్కడ మధ్యన స్పేస్ ఉంది చూసారా, ఇలా స్పేస్ ఉంటే వేరియబుల్గా డస్ నాట్ యాక్సెప్ట్ చేయదు. మధ్యన మళ్ళీ అండర్ స్కోర్ పెట్టండి, యాక్సెప్ట్ అవుద్ది, ఓకేనా, వ్యాలిడ్ అవుద్ది. ఇది అండర్ స్కోర్ ఇక్కడ మధ్యన వైట్ స్పేస్ ఉంటే ఇన్వాలిడ్, అదే వైట్ స్పేస్ కాకుండా అండర్ స్కోర్ ఉందనుకో వ్యాలిడ్, లేదు డిజిట్ ఒక 10 డిజిట్ ఉందనుకో వ్యాలిడ్. అర్థమవుతుందా? ఓకే, మళ్ళీ స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా ఇంట్ 10 1G, 1 అనేది నెంబరు, G అనేది ఆల్ఫాబెట్. స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా డిజిట్ ఉండకూడదు. ఇంట్ 5X, ఇంట్ అనేది డేటా టైప్, 5 అనేది నెంబరు, X ఆల్ఫాబెట్. సో స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా డిజిట్తో స్టార్ట్ అవ్వదు. అయితే ఇంట్ అండర్ స్కోర్ 5X వ్యాలిడ్, అండర్ స్కోర్తో స్టార్ట్ అయింది కదా, ఒక అర్థమవుతుందా? ఇంకోటి నెక్స్ట్ వన్, ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ నాట్ బి అండ్ రిజర్వ్డ్ వర్డ్ ఆర్ కీవర్డ్. వేరియబుల్ నేమ్ కింద మనకు చెప్పాను కీవర్డ్స్ ఎన్ని ఉంటాయి, 32 కీవర్డ్స్ ఉంటాయి. మొత్తం రిజర్వ్ కీవర్డ్స్ మొత్తం కీవర్డ్స్ కలిపి 32 ఉంటాయి. ఆ 32 కీవర్డ్స్ని కూడా వేరియబుల్ నేమ్ కింద తీసుకోకూడదు. ఏంటి 32 కీవర్డ్స్? ఎగ్జాంపుల్, వేరియబుల్ నేమ్ కింద డేటా టైప్ తీసుకోను, మళ్ళీ ఇంట్ అనేది వేరియబుల్గా తీసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ అది కీవర్డ్, అది ఫ్లోట్ ఉంది, ఫ్లోట్ అనేది కీవర్డ్, అది వేరియబుల్గా తీసుకోకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంట్ ఆటో అనేది కీవర్డ్, అది వేరియబుల్గా తీసుకోకూడదు. వేరియబుల్స్ కింద వేరియబుల్స్గా రిజర్వ్డ్ కీవర్డ్స్ని మనం యూజ్ చేయకూడదు, ఓకేనా. 32 కీవర్డ్స్ ఉంటాయి మొత్తం, వాటిని యూజ్ చేయకూడదు, ఓకేనా, అర్థమైందా? సో ఈ రోజుతో మనం ఈ క్లాస్లో మనం వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ డిక్లరేషన్, వేరియబుల్ అసైన్మెంట్, వేరియబుల్ ఇనిషియలైజేషన్ గురించి కంప్లీట్గా తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో హౌ మెనీ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, అసలు వేరియబుల్స్ ఎన్ని టైప్స్గా టైప్స్ ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా. మీకు మన వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏదనిపించినా సరే కామెంట్ చేయండి, ఓకేనా. మన ఛానల్ గురించి, మన యొక్క యూట్యూబ్ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రెఫర్ చేస్తారని కోరుచున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.